గ్రామంలోని శ్రీ సోమేశ్వర రైతు సంఘం భవనంలో రైతులకు అవగాహన కల్పించిన సేల్స్ ఆఫీసర్ నవీన్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలోని శ్రీ సోమేశ్వర రైతు సంఘం భవనంలో రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్ భైరి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నవీన్ రెడ్డి సేల్స్ ఆఫీసర్, హర్షవర్ధన్ సూపర్వైజర్ కొలనపాక పరిసర ప్రాంతాల రైతులతో కలిసి ట్రాన్స్ ప్రొడక్షన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్ ప్రొడక్ట్ పత్తి చేనులకు, వరి చేనులకు పురుగు రాకుండా నిర్మూలన చేయడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. చాలా తక్కువ ఖర్చుతో మన కీటకాలను తరిమి కొట్టవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో గాది సోమిరెడ్డి, బండా వీరమల్లయ్య, నవీన్ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రఘుపతి రెడ్డి, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, శంకరయ్య, అశోక్, కొండల్ తదితరులు పాల్గొన్నారు. పత్తిలో కూడా 3 ఎకరాల దాకా వాడుకోవచ్చు. ఇప్పుడు మొక్కజొన్న మీద అలాగే మొక్కజొన్న మీద కత్తెర పురుగు, వంక మీద తలనత్త అంటారు. వంకాయలు నీటిగా ఉంటే లోపల పురుగు ఉంటుంది. మేజర్ పెద్ద మొండి పురుగు అది. దాన్ని కంట్రోల్ చేయడానికి, పత్తిలో ముగి పురుగుని కంట్రోల్ చేయడానికి, మొక్కజొన్నలో కత్తెర పురుగుని కంట్రోల్ చేయడానికి, ఒరిలో ఏదైతే మీరు ముగి పురుగుని బాగా ఇబ్బంది పడుతుందో చూసారా, వెళ్ళిపోతుందండి, బాగా కొట్టేస్తుందని. ఈ 4 మొండి పురుగుని కంట్రోల్ చేయడానికే బాయర్ తరపున ఉన్నది బయాగం అంటుంది. ఇది ఎకరానికి 100 ml దాదాపు 8-9 ట్యాంకుల వరకు మనం ఎకరం మీద స్ప్రే చేయొచ్చు. దీనికి ఉన్న గుణం ఏంటంటే, మీరు కొట్టినప్పుడు అంతా మందంతా బాగానే ఉంటుంది, మీకు ఏమనిపించదు. మీరు కొట్టంగానే ఫస్ట్ ఒకవేళ పురుగు కానీ చిలక కానీ కనపడింది అనుకో, ఒకేసారి చిలక ఉంటే చిలకని చంపేస్తుంది, చిలక గుడ్డు ఉంటే గుడ్డుని చంపేస్తుంది, గుడ్డు మురగ పెడుతుంది. అదే నీకు పురుగు ఉందనుకో, పురుగు మీద 2 రకాలుగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది పురుగు అనుకో, ఈ మందు పడంగానే ఏమవుతుందంటే ముగి పురుగు మీద కానీ లేదా గులాబీ రంగు పురుగు మీద కానీ ఫస్ట్ ఏం చేస్తుంటే ఒక దీంట్లో ఉండే మందు చర్మాన్ని అంతా రంధ్రాలు వేసి మాడబెట్టేస్తుంది. ఇంకొక మంది ఏం చేస్తుంటే ఆకు కొరకంగానే ఈ పురుగు లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఈ భాగాలు ఏవైతే భాగాలు ఉన్నాయో పక్షవాతం వచ్చేలా చేస్తుంది. ఒకేసారి 2 విధాలుగా ఒకేసారి కంట్రోల్ చేస్తుంది. ఎక్కువ రోజులు కంట్రోల్ ఉంటుంది. మినిమం 15-18 రోజులు అయితే మొక్క మీద కంట్రోల్ ఉంటుంది. మీకు ఒకవేళ పత్తిలో అయితే కోన టైంలో వాడుకోవాలి. అదే మీకు వరిలో అయితే చిరుపట్ట టైం మేజరు, లేదు అంటే నార్మల్ టైం. నార్మల్ టైంలో 10 ml ప్యాకెట్ ఉంటుంది, చిన్న 10 ml డబ్బా ఉంటుంది. మేజర్ చిరుపట్టు అంటే ఒకసారి కొడితే ఆటోమేటిక్గా మీకు ఆ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వయాగా అంటారు. మీకు మార్కెట్లో ఎక్కువ ఇందాక ఆ పెద్ద అన్నట్టు వంగ మీద కానీ, లేకపోతే మీకు మొక్కజొన్న మీద కానీ, అలాగే పత్తి మీద కానీ, వరి మీద కానీ, ఈ 4 పంటల్లో ఏవైతే మొండి పురుగు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పత్తిలో తీసుకెళ్ళి పచ్చ పురుగు వీటి మీద కొట్టారనుకో అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. మొగి పురుగును చంపడానికి వరిలో, అలాగే దాన్ని గులాబీ రంగు పురుగును చంపడానికి పత్తిలో. ఇది మేజర్ అనమాట. సో ఇది మీకు అన్ని షాపుల్లో అందుబాటులో ఉంటుంది. ఒకసారి గోడ స్టార్ట్ అయిందనుకో చూద్దాం. ఇది కూడా నేను కొద్దిగా మీకు అక్కడక్కడ డెమోలు చేయించి పెడతాను. ఎక్కడైతే ముందస్తు గోడ వచ్చిందో ఆ ప్రాంతంలో మీకు దాని తేడా అర్థమైపోతుంది. బట్ దాదాపు ఒక 90% వరకు మనం ఎర్లీగా కొట్టుకుంటే మొగి పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. BACS డైరెక్టర్ అయినందుకు మనం అందరం గట్టిగా చెప్పులు పెట్టాలి. మీరు జనరల్గా బుద్ధిగా ఉంటే మేము 15 రోజులకు ఒకసారి పెట్టుకున్నా పెడతాం మీటింగ్. ట్రాన్స్వి అవి చూడండి అందరూ ఒక చేయి ఇట్లా పెట్టండి పైకి. రైట్. నా పేరు వచ్చేసి నవీన్, భువనగిరి జనగాం డిస్ట్రిక్ట్స్ ఈ మొత్తం మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం కొల్లపాకలో చుట్టూ ఉన్న 4-5 గ్రామాల నుంచి రైతుల నుంచి బాయర్ నుంచి కొత్తగా లాంచ్ అయిన పత్తి పంట మీద ట్రాన్స్ అనే ప్రొడక్ట్ లాంచింగ్ చేయడం జరిగింది. సో మేజర్గా ఈ ట్రాన్స్ అనే ప్రొడక్ట్ రైతులకు సంబంధించి ఏవైతే బాగా ఇబ్బందులు పడుతున్నారో పత్తి పంట మీద, పచ్చదోమ కానీ, తర్వాత వచ్చేసి మనకి పేనుబంక కానీ, అలాగే తెల్లదోమ కానీ, పిండెలు కానీ, ఈ సమస్యను పరిష్కరించడానికి వచ్చిన ఏకైక మాలిక్యూల్ ఈ ట్రాన్స్. అది ఎలా వాడాలి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ టైంలో వాడాలి, ఎన్నిసార్లు వాడుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఈరోజు మనం ఈ చుట్టూ 4-5 గ్రామాల రైతులు పిలిపించి ఘనంగా చెప్పడం జరిగింది. రైతుల సమక్షంలోనే ఈ ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి మాకు సహకరించిన రమేష్ గారికి, అలాగే ఈ చుట్టుపక్కల రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.